భారతదేశానికి కోటలా ఉంటూ రక్షణగా నిలిచే హిమాలయ పర్వతాలు కనుమరుగు కానున్నాయా అంటే అవుననే సమాధానం చెప్తోంది తాజా రిపోర్ట్. మహా అయితే మరో 75 ఏళ్ల తర్వాత అలాంటి పరిస్థితి ఉందని చెబుతున్నారు. భూమిపై అంతకంతకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల్ని అడ్డుకోకుంటే ఇలాంటి పరిస్థితే ఖచ్చితంగా నెలకొంటుందని చెబుతున్నారు. ఇండియా పర్యావరణ నివేదిక 2024లో ఇదే అంశాన్ని హెచ్చరించారు. 2100 నాటికి హిమాలయ పర్వతాల్లో 75% మంచు కరిగిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీంతో వరదలు విపత్తులు సంభవిస్తాయని పేర్కొన్నారు. అంతేకాదు పర్యావరణానికి జీవజాలానికి వృక్షజాతులకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఈ పరిణామాల కారణంగా ఆసియా ఖండంలోని 200 కోట్ల మంది ప్రజలు ప్రభావితం అవుతారని వెల్లడించారు. భూగోళంలో అత్యధికంగా మంచు నిల్వ ఉన్న మూడో అతిపెద్ద ప్రాంతం హిమాలయాలే. కాలుష్యం ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా ఇక్కడ హిమనీ నదాలు కరిగిపోతున్న దుస్థితి, ఎగువ హిమాలయాల్లో ఉన్న మంచు ఇప్పటికే చాలా వరకు మాయమైందని 2013-2022 మధ్య ఇండియాలో చోటు చేసుకున్న పలు విపత్తులకు హిమగిరిలో మంచు కరగటమే కారణంగా పేర్కొంది. తాజా రిపోర్టుల ప్రకారం చూస్తే ప్రజలంతా పర్యావరణ సంక్షోభం అంచున ఉన్నట్లుగా చెప్పాలి. హిమాలయాల్లో మంచు కరిగిపోవడం కారణంగా విలువైన వృక్ష సంపదను కోల్పోతున్నట్లుగా పేర్కొన్నారు. ప్రతి 10 ఏళ్లకు 54 కిలోమీటర్ల మేర చెట్లు కనుమరుగు అవుతున్నట్లుగా నివేదికలు పేర్కొన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న వరదలు, పెను తుఫాన్లు, కొండ చర్యలు విరిగిపడటం లాంటి విపత్తులు మరింత ఎక్కువ అవుతాయని హెచ్చరిస్తున్నారు. 2004 నుంచి 2020 మధ్య కాలంలో 840 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మంచు కరిగిందని, ఆ ప్రాంతం అంతా మైదాన ప్రాంతంగా మారిందని, హిమాలయాల్లోని 40% మంచు కరిగిందని, ఇలాంటి పరిస్థితి కంటిన్యూ అయితే 75% మంచు 2100 నాటికి కనుమరుగు అవుతుందని పేర్కొంది. ముప్పు ముంగిట్లో ఉన్న వేళ పర్యావరణం మీద ప్రభుత్వాలు ప్రజలు మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పటం లేదు.